2024 జూన్ 4వ తారీఖున కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి నిన్నటికి ఏడాది పూర్తి చేసుకుంది. అంటే గత ఏడాది జూన్ 4 నుంచి 2025 ఈ ఏడాది జూన్ 4వ తారీఖు ఏడాది పూర్తి చేసుకుంది. ఆ సందర్భంలో ఏపీ కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఇందులో కీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి చర్చ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దామా వద్దా అనే దాని మీద చాలా భిన్న అభిప్రాయాలు అయితే వినిపించాయి. అయితే నిన్న జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా చూసుకుంటే మంత్రి గుమ్మడి సంధ్యారాణి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా అనేటట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. వెంటనే కూడా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఫైర్ అవుతూ అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చినట్లయితే అది చట్టం తన పని చేసుకుంటూ పోవాలి తప్పితే మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. గతంలో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఆ పరిస్థితి పట్టింది, మళ్ళీ మనం అటువంటి తప్పు చేయకూడదని చెప్పి చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. పైగా ఇప్పటికే కూడా ఏపీలో లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఇందులో చాలా మంది కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిఐడి అయితే పూర్తి స్థాయిలో విచారించడం జరుగుతుంది. కానీ ఎవరి నోటా కూడా జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు, ఆయనకి డబ్బులన్నీ చేరాయి, తాడేపల్లి ప్యాలెస్ లోనే డబ్బులు ఉన్నాయి అనే విధంగా ఎవరు కూడా సమాచారం ఇవ్వడం లేదు. పూర్తి ఆధారాలు ఎక్కడా దొరకడం లేదు. కొద్ది సమాచారంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రజలకు మనం సమాధానం చెప్పుకోలేము, మన ప్రభుత్వం మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అన్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే అరెస్ట్ జరిగింది అనంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగిందనంటే అది ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుని వెళ్లే విధంగా పూర్తి ఆధారాలతో ఒకవైపు గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని, ఇంకోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పర్మిషన్ తీసుకొని అన్ని విధాలుగా కూడా క్లియరెన్స్ ఉంటేనే, ఆధారాలు ఉంటేనే మనం ముందుకు వెళ్దాం. ఎటువంటి తప్పు మనం పొరపాటును చేసినా గానీ ప్రజల్లో మనకున్న విశ్వాసం అయితే కోల్పోతామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు కూటమి నేతల్లో ముఖ్యంగా టీడీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ రాబోయే కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతారు, జగన్ అరెస్ట్ తథ్యం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ సమావేశంలో అరెస్ట్ జరిగితే జరుగుద్ది, లేదనంటే మనం చేసేదేమీ లేదు, కానీ మనం వాళ్ళలాగా కక్షపూరితంగా మనం వ్యవహరించొద్దు, పూర్తి ఆధారాలు ఉన్నట్లయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, లేదు అనంటే మనం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ప్రస్తావన తీసుకురావసరం లేదు అనే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది టీడీపీ శ్రేణులందరినీ కూడా నిరాశపరిచింది. ఎందుకంటే 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి దాదాపుగా 52-53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి నానా చిత్రహింసలో పెట్టారని చెప్పి గతంలో చాలా మాటలు అయితే వచ్చాయి. మీడియా అంతా కూడా సంచలనమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసిన తప్పు కూడా, అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించి అక్రమ అరెస్టుల నేపథ్యంలో 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉంచడం అనేది తను ప్రభుత్వం ఓడిపోవడానికి, ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కనీసం ప్రతిపక్షంలో లేకుండా 11 సీట్లు రావడానికి కొన్ని వందల కారణాలు ఏవైతున్నాయో ఆ కారణాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకునైనా కానీ అరెస్ట్ చేశారు అని అంటే అరెస్ట్ చేసిన తర్వాత రాజకీయ నాయకుడికి కొంత రాజకీయంగా ప్రజల దగ్గర ఆదరణ అనేది పెరుగుద్ది, ఒక రకంగా చెప్పాలంటే సింపతి, సానుభూతి అనేది కూడా పెరుగుద్ది. అదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు 2023 సెప్టెంబర్లో చేశారు. అంటే ఎన్నికలు కరెక్ట్ గా, అంటే ఎన్నికలు ఇంకొక ఏడాది లోపు ఉండగా ఇటువంటి పని చేయడం అనేది కరెక్ట్ గా ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపించింది అనేది ప్రధాన అంశం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఏపీ లిక్కర్ స్కామ్ లో జరుగుద్దానంటే ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా విచారణ అనేది అవ్వలేదు. కానీ ఫైనల్ గా అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఓఎస్డీ అధికారులే కానీ, సీఎంఓ కార్యదర్శి కానీ, లేదంటే రాజకాశ్ రెడ్డి, ఈ వైపు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ అయిన గోవిందప్ప బాలాజీ గాని ప్రధానమైన నిందితులందరూ కూడా అరెస్ట్ అయ్యారు. కానీ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారుడు, ఆయన చెప్తేనే మేము చేశాము అనే విధంగా ఎవరు కూడా నోరు తెరిచి పూర్తి సమాధానం, నిజమైన సమాధానం అనేది చెప్పకపోవడం వల్ల ఇంకా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఇంకా విచారణ దశలోనే ఉంది. మరి ఆ పూర్తి ఆధారాలు బయటపడితే ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఉంటుంది. కానీ కావాలనే కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తాము, తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టిస్తాము, లేదనంటే ఆధారాలు ఉన్నా లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తాము అనే నేపథ్యం అయితే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆలోచనే లేదు అనేటట్టు నిన్న కేబినెట్ మీటింగ్ లో తేలిపోవడం జరిగింది. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు పూర్తి ఆధారాలు ఉంటే జరుగుతాయి, లేదనంటే ఆయన అరెస్ట్ అనేది జరగడం కుదరదు అనే విధంగా ఆయన తేల్చి చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది జరుగుద్దా లేదనేది ముందు పరిణామాలు బట్టి మనం అయితే ఎదురు చూడవలసిన పరిస్థితి అయితే ఉంది.